Audio Jungle. Audio Jungle. కొండపోలం సినిమా ఫెయిల్యూర్ అవుతుందని ముందే గెస్ చేసిన వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే స్టార్ అయిపోయాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో స్టార్ అయిపోయాడు. కాగా ఆ తరువాత వచ్చిన చిత్రం కొండపోలం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఈ సినిమా విషయంపై వైష్ణవ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బుల్లమ్మగా రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కనిపించగా రవీంద్రగా వైష్ణవ్ తేజ్ నటించారు. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథలో తర్వాత మార్పులు జరిగినట్లు వైష్ణవ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ తనకు తొలుత చెప్పిన కొండపోలం కథకు మేకింగ్లో మార్పులు జరిగాయని తెలిపారు. అలా జరుగుతున్న క్రమంలోనే తనకు ఎందుకో సినిమా వర్కౌట్ కాదేమో అని ఆలోచించాడంట వైష్ణవ్ తేజ్. అలా కొండపోలం సినిమా ఫెయిల్యూర్ గురించి తనకు ముందుగానే గెస్ చేశారని వైష్ణవ్ తేజ్ చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో తాను నటించడం నచ్చిందని వైష్ణవ్ తేజ్ తెలిపారు. క్రిష్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందని వైష్ణవ్ చెప్పారు. అయితే కొండపాలెం ఫిల్మ్లో వైష్ణవ్ తేజ్ నటనకు ప్రేక్షకుల నుంచి మార్కులు వచ్చేశాయి. కానీ సినిమా పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది.